ఈ ఈవీఎంల వ్యవహారం ఇవాళ రెండు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధానంగా ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా రెండు అంశాల మీద దృష్టి పెట్టగలుగుతున్నాం. ఒకటి, బెడిసి కొట్టిన మాక్ నాటకం. ఈవీఎంలకి అట్లాగే వీవీప్యాట్లలో వచ్చేటువంటి స్లిప్పుల్ని పోల్చి సంఖ్యను పోల్చి రెండు సమానంగా ఉన్నాయా లేవా అని తేల్చవలసినటువంటి ఎన్నికల సంఘం ఎందుకు కొత్త కొత్త డ్రామాలు ఆడుతూ ఉంది? ఎందుకు వీవీప్యాట్లో వచ్చినటువంటి ఆ స్లిప్పుల్ని లెక్క వేయటానికి ఎందుకు వెనుకంజ వేస్తోంది? భయపడుతోందా? దేశవ్యాప్తంగా ప్రభావం చూపబోతున్నటువంటి ఈ అంశం నిజంగా వీవీప్యాట్లు అట్లాగే ఈవీఎంల్లో రికార్డ్ అయినటువంటి ఓట్లు సమానంగా ఉంటే అసలు గొడవే ఉండదు, తగాదా ఉండదు. పైగా ఎవరైనా సరే ఈవీఎంల్లో తేడా ఉందని చెప్పే వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చినట్లు. అలా కాకుండా ఈ వీవీప్యాట్లో వచ్చినటువంటి వాటిని లెక్కవేయము అని చెప్పి ఎన్నికల సంఘం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో కేవలం మాక్ పోలింగ్ అంటే ఎలక్షన్ రోజున కూడా పొద్దున్నే చేసేటువంటి కార్యక్రమం, అదిగో చూడండి మా ఈవీఎం చూడండి అది చూడండి అని చెప్పే కార్యక్రమం మాత్రమే ఎందుకు చేస్తున్నారు? 12.5% ఓట్లు పెరిగాయన్నటువంటి అభియోగానికి ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? ఎలాన్ మస్క్ నుంచి పరకాల ప్రభాకర్ వరకు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఎందుకు ఎన్నికల సంఘం ముందుకు రావటం లేదు? దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైనటువంటి వ్యవహారం కాబోతోందా? 2024 ఎన్నికలు పూర్తిగా అనుమానాస్పదంగా మారాయా? అది ఒకటైతే, రెండు, ఈ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి వెళ్ళి అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుగా ప్రారంభోత్సవం అంతకుముందు జగన్ గారు ప్రారంభోత్సవం చేసినటువంటి కొన్ని పరిశ్రమలకి మళ్ళీ ప్రారంభోత్సవం చేయటం, వాటికి ఈనాడు ఆంధ్రజ్యోతి యథాప్రకారం బ్యాండ్ బాజా వాయించడం, ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో జగన్ గారి టైంలో ఇండస్ట్రీస్ వస్తుంటే నానా రకాలుగా అడ్డగోలు కథనాలు రాసిన ఈనాడు అప్పుడే నెల రోజుల్లోనే పరిశ్రమలకు గమ్యస్థానం ఏపీ అని రాసేసి భజన చేస్తూ ఉంది. సరే, వాళ్ళు తెలుగుదేశం పత్రికగా వాళ్ళు మారిపోయారు కాబట్టి మనం ఏం చేయలేము. అలాగే అదే టైంలో సాక్షిలో డైకేన్ పరిశ్రమకు జగన్ టైంలోనే ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి ఆ పరిశ్రమ ప్రతినిధుల ఫోటో సహా వేశారు. అయినప్పటికి కూడా వాళ్ళు ఎవరు పెద్దగా ఫీల్ కాకుండా ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ముందుగా విష్ణు గారు, ఈ రెండు అంశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ మాక్ పోలింగ్కి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? ఎందుకు వీవీప్యాట్ స్లిప్పులు అంటే మనం నొక్కంగానే పడేటువంటి స్లిప్పుల గురించి ఎందుకు లెక్క వేయడానికి ఎన్నికల సంఘం భయపడుతోందా, వెనకాడుతోందా, లేక నిజంగానే ఈవీఎంలు మోసపూరిత ప్రక్రియగా మారిపోయాయా? ఈ ఎన్నికల ప్రక్రియనే సవాల్ చేసే విధంగా ఈ మొత్తం వ్యవహారం నడుస్తోందా? ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంబంధించినటువంటి ప్రక్రియ అనేది చాలా పారదర్శకంగా, చాలా ఒకటి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా, భారతదేశ వ్యాప్తంగా కూడా 24లో జరిగినటువంటి ఈ ఎన్నికలు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితాల మీద, ఈవీఎంల యొక్క పాత్ర మీద మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి దీనికి తెలిసినటువంటి వారి అందరూ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు ఈవీఎంల మీద. పోయిన ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద మొత్తం మాజీ కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి వ్యక్తులు కానీ, ఆఖరికి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారి ఫ్యామిలీ ఆయన చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే వచ్చినటువంటి అనుమానాలన్నీ కూడా నిజమని చెప్పని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుందన్నమాట. ఇందులో ఎన్నికల కమిషన్ ఏంటంటే ఒక తప్పు దారి పట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. ఒంగోలులో వచ్చినటువంటి కోర్టుకు వెళ్లిన సందర్భంలో అక్కడ ఈవీప్యాట్లు లెక్కేయకుండా మళ్లీ మాక్ పోలింగ్ ఎంచుకోవడము, ఆ ఎంచుకునేటటువంటి సందర్భంలో మళ్లీ తిరిగి కోర్టుకు వెళ్తే గానీ అది అమలు చేసేటటువంటి ఒక పద్ధతి ప్రకారం వెళ్లకుండా, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో కూడా వెళ్లకుండా మళ్లీ వాళ్ళ సొంత దీని మీద తప్పుదావ పట్టించి ఉంటారు. వచ్చినటువంటి అనుమానాలు కానీ, జరిగినటువంటి వాస్తవ సంఘటనలు కానీ ప్రజలకి సవివరంగా వివరించకుండా ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు ఉన్నాయి, ఈవీఎంల నిర్వహణలో అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపడతాయి. ఈ సందర్భంగా మీరు అన్నట్టుగా ఒక సంచలనమైనటువంటి విషయం కింద మారబోతోంది అనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో ఈ రోజు మళ్ళీ హైకోర్టులో కూడా ఉంది కాబట్టి నిన్నటి ఈ రోజు వాయిదా పడింది కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న విధంగా ప్రజలకు అన్ని విషయాలు తెలిసే విధంగా ఎన్నికల కమిషన్ అమలు చేయాల్సినటువంటి నిరూపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పని మనం ఈ సందర్భంలో చెప్పొచ్చు. కరెక్ట్ గా కోర్టు ఇచ్చినటువంటి దీని ప్రకారం రేపు ఎల్లుండో మళ్ళీ మొదలుపెట్టి తెలుసుకునేటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వీటి మీద మొదటి నుంచి డౌట్ఫుల్ గా ఉంది? జగన్ గారు అయితే మొదటి రోజునే మోసపూరితంగా జరిగింది కానీ ఆధారాలు లేవని అన్నారు. కానీ అప్పుడే ఈ వీవీప్యాట్లు మంచి వచ్చాడో వీవీప్యాట్లు లెక్కించండి అని అన్ని చోట్ల అప్లై చేసి ఉంటే ఎట్లా ఉండేది సార్? ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేసేటటువంటి సందర్భంలో అంత ఇదిగా మనం ఒకసారి అనుమానం వ్యక్తం కానీ సడన్ గా మనకు వచ్చినటువంటి ఫలితాలని విశ్లేషించుకుంటే లేకపోతే మనకు వచ్చినటువంటి ఫలితాలని మనం చేసినటువంటి కార్యక్రమాలని పరిపాలనని విశ్లేషించుకుంటే తర్వాత నిదానంగా అర్థమైంది. కాబట్టి అక్కడక్కడ కూడా చాలా మంది ఇంకా 2-3 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గానే అప్లై చేయడం జరిగింది. కాబట్టి మీరన్నట్టుగా ఇంకొక పెద్ద ఎత్తున దీని మీద అందరూ కూడా అప్లై చేసి దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఫలితాలు వచ్చినాయి కాబట్టి మనం కొంత దీంట్లో ఉన్నాం. అనుకోని విధంగా వచ్చినటువంటి ఫలితాలతో కంగు తినడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు దీని ద్వారా తెలిస్తే మళ్లీ మిగతా యావత్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి బూత్ వైజ్ పోలింగ్ సరళి నియోజకవర్గాల ఈవీఎంల పరిస్థితి మీద ఖచ్చితంగా మళ్లీ కోర్టుకు వెళ్లడం జరుగుతుందని కూడా మనం చెప్తున్నాం. రైట్. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఇట్లాంటిది ఒక్కటి ఆధారం దొరికినా ఈ పార్టీకి పెద్ద సంచలనం అయిపోయేది, గందరగోళం అయిపోయేది. మీకు తెలిసి 2004, 1999 నుంచి మొదలైనటువంటి ప్రక్రియలో ప్రధానంగా ఈ ఏమైంది తర్వాత అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఈ హ్యాకింగ్ టెక్నాలజీ ఇవేమి రాలా. అందువల్ల మాబోటి వాళ్ళని కూడా ఇది హ్యాకింగ్ చేయటం సాధ్యం కాదేమోలే. అంతేకాకుండా ఈ ఈవీఎంల్లో వచ్చిన అంకెకి అలాగే కౌంటింగ్కి అంకికి తేడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు తేడా ఎందుకు వచ్చిందన్న దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. సార్ అలాగే ఈవీఎంలు సంబంధించి మనకి కొన్ని విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇంకా సుదీర్ఘంగా దీని మీద విచారణ కూడా జరుగుతుంది. కాబట్టి దీని చివరి వరకు కూడా ఎట్లా పోరాటం చేయాల్సిన అవసరం ఉందో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులకు వెళ్ళడం దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రెండో విషయం మీరు అడిగినటువంటిది ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు సంబంధించి దాంట్లో కదా లేదా తను మాట్లాడుతున్నటువంటి సంధాని గారు కందుకూరు నుంచి. సంధాని గారు నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఈవీఎంల మీద మీకేమైనా అనుమానం వచ్చిందా రాలేదా? మరి ఎందుకు ఎన్నికల సంఘం వివిప్యాట్ స్లిప్పుల గురించి లెక్క వేయడానికి ఎందుకు భయపడుతోంది? నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. నమస్తే సార్. ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ అంటే గోల్మాల్ జరిగింది సార్. దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి గారిని తీసేశారు. ఓన్లీ ఎల్ఓపీని ప్లస్ 2 అధికార పార్టీ వాళ్ళని పెట్టుకున్నారు. దాంట్లోనే గోల్మాల్ జరిగింది. చీఫ్ జస్టిస్ గారిని తీయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ బీజేపీ, టీడీపీ ఇద్దరు కలిసి ఈవీఎంలో గోల్మాల్ చేశారు సార్. బీజేపీ వాళ్ళ తోడ్పాటు లేకపోతే ఈవీఎంలో గోల్మాల్ జరగదు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు 49 లక్షలు ఏపీలో ఎక్కువ వచ్చినాయి. ఆ ఎక్కువ వచ్చిన ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి కదా సార్. ఆ ఎక్కువ వచ్చిన కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ రీఎలక్షన్ చేయాలా? ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడకుండా గమ్మని ఉంటే ఏమనుకోవాలి సార్? మామూలుగా ఆల్రెడీ జనాల్లో కూడా ఈవీఎంలో గోల్మాల్ జరిగింది ఎలక్షన్ ఎవరైనా ఓట్లు అడిగినా మేము వ్యక్తికి వేసాము ఓట్లు ఇందులో మెజార్టీ భారీ మెజార్టీలు ఎట్టొచ్చినాయి సార్. అది ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. మామూలుగా ఇవన్నీ జరుగుతున్న 92,000 మెజార్టీలు జగన్ గారు చేసిన మంచి పనులు ఏమైపోయినాయి? ఏంది ఇంత ఇచ్చిన ఓట్లు పడకుండా ఎందుకుంటాయి సార్? జరిగిందని పోనీ ఒకవేళ ఓడిపోయారని అనుకుందాం,
కానీ ఈ 11 స్థానాలకు రావటం ఏంటనేదే ఇప్పుడు పెద్ద ఇది కలిగిస్తున్నటువంటి, అసలు ఓడిపోతారని ఎవ్వరూ అనుకోలేదు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకోలేదు. నాకు తెలిసినంతవరకు చాలామంది బయటపడతాయేమో అని ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా జరిగినాయి. అది అందుకనే సోషల్ మీడియాలో ఇప్పుడు దీన్ని ఈవీఎం ప్రభుత్వం కింద ప్రచారం చేస్తున్నారు. రైట్. హనుమంతరావు గారు ఒంగోలు నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే సార్. నమస్కారం సార్, నమస్తే, మాట్లాడండి. మరి అది కాక అసలు ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారంటే అసలు జనం ఏమంటున్నారంటే, జనం అసలు ఎప్పుడు ప్రభుత్వం ఏళ్ళకి వచ్చినా కూడా ఎక్కడ పెట్టినా మేము జగన్ కోట్లేసాం ఏమైంది, మేము జగన్ కోట్లేసాం ఏమైంది అంటున్నారు ప్రతి ఒక్కరు. అవును, మరి ఏం జరిగిందో ఇదే కనుక జరిగితే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే నడిపేసుకోవచ్చు, ఎన్నికల సంఘం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే నడిపేసుకోవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి కదా. ఒకవేళ ఇదే నిజమయ్యే పక్షంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ వారు అసలు నోరు విప్పట్లా? గతంలో ఈవీఎంల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి వాళ్ళు అసలు ఇప్పుడు నోరు విప్పట్లా. అదే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడైతే ఆయన అఖిలేష్ యాదవ్ గారు, నేను మొత్తం సీట్లు గెలిచినా కూడా నాకు నమ్మకం లేదు ఈవీఎంల మీద, నేను ధైర్యంగా చెప్పాడు. మరి వీళ్ళెందుకు మాట్లాడట్లా? ఇదే చంద్రబాబు గారు మొత్తం పెద్ద ఇది పెట్టాడు కదా, ఎగ్జిబిషన్ పెట్టారు, ఇప్పుడు మాత్రం మాట్లాడట్లేదు. అంత తమాషాగా ఉంది ఇదంతా కూడా. రైట్. వెంకటేష్ శర్మ గారు, లీగల్గా దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు? అసలు ఇవాళ హైకోర్టు ఇటువంటి వాటిల్లో జాప్యం లేకుండా వెంటనే ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? ఎన్నికల సంఘం దీన్ని డాట్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కానీ ఏమన్నా దీన్ని అడ్డుకునే అవకాశం ఉంటుందా? ముందుగా అసలు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందో ఎవరికి అర్థం కాలేదండి. సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ మూడింటిని కూడా ముందుగా చెక్ చేయాలి. అంటే అందులో వచ్చిన ఓట్లు వాటి వివరాలు అన్నిటిని సరిపోల్చుకొని అన్ని సరిగ్గా ఉన్నాయంటే ఆ తర్వాత ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని తయారు చేసిన వాళ్ళు ఆ ఇంజనీర్స్ని పిలిపించి ఆ ఇంజనీర్స్ చేత ఈ 3 యూనిట్లు కూడా చెక్ చేయించాలండి. అంటే వీళ్ళు ఈవీఎం మిషన్లో కంట్రోల్ యూనిట్కి ఒక ప్రోగ్రామ్ రాస్తారండి. ఆ ప్రోగ్రామే ఉందా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ట్యాంపర్ అయ్యిందా అనేది వాళ్ళు నిర్ధారించాలి. అక్కడ క్లియర్గా పేర్కొన్నారు. ఏమని పేర్కొన్నారు? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ షెల్ సర్టిఫై ద ఆథెంటిసిటీ ఆర్ ఇంటాక్ట్నెస్. ఆథెంటిసిటీ అంటే ప్రామాణికత, ఇంటాక్ట్నెస్ అంటే చెక్కు చెదరకుండా ఉందా లేదా అనేది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇంజనీర్స్ తో కలిసి కన్సల్టేషన్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ రిటర్న్ గా తీసుకొని మేము ఇచ్చినప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ ఆ కంట్రోల్ యూనిట్ లో ఉందో అదే ఈ ప్రోగ్రామ్ ఇప్పటికి కూడా ఉంది, ఇది ఎటువంటి ట్యాంపరు అవ్వలేదు అని చెప్పి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీనికి ముందు ఏం చేయాలి? పడిన ఓట్లు, వివిప్యాట్ స్లిప్స్ ఇవన్నీ సరి సమానంగా ఉన్నాయా లేదా కూడా చెక్ చేయాలి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒంగోలు ఎలక్షన్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే కేవలం మాక్ పోలింగ్ చేయించి కొత్తగా మళ్ళీ ఓట్లు వేయించి చేయించి సరిపోయినాయి, ఇగోండి మీ ఓట్లు కరెక్ట్గానే వస్తున్నాయి చేస్తున్నాయి అంటున్నారే తప్ప ఆ మైక్రో కంట్రోల్ యూనిట్ని ప్రామాణికతని చెక్కు చెదరకుండా ఉందని చెప్పి నిరూపించడానికి ముందుకు రావట్లేదు. వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. అందుకనే సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, ఒకసారి ఆ మైక్రో కంట్రోల్ యూనిట్ ని ప్రోగ్రామ్ కనుక వెరిఫై చేసి చెక్ చేస్తే మళ్ళీ అది పనికి రాకుండా పోతుంది కాబట్టి దాని కాస్ట్ ఎంతైతే ఉంటుందో అని అది ఎలక్షన్ కమిషన్ వారిని నిర్ధారించమంది. దానికి వాళ్ళు మా ఒక్కొక్క ఈవీఎంకి 40,000 రూపాయలు ఖర్చు అవుతుందని బెల్ ఇంజనీర్స్ చెప్తే దాని ప్రకారం 40,000 రూపాయలు, 18% జిఎస్టీతో 7,200, 47,200 ఒక్కొక్క ఈవీఎంకి మీరు కట్టాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. అది కూడా ఎప్పుడు 2-3 స్థానాల్లో నుంచున్న అభ్యర్థులు వారం రోజుల లోపల ఎవరైతే కనుక ఆ అమౌంట్ కడతారో ఒక్కొక్క మిషన్కి అన్ని మిషన్లు మాత్రమే వెరిఫై చేయబడతాయి, చెక్ చేయబడతాయని క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పుందండి. దాన్ని ఇప్పుడు ఊటంకిస్తూ దాన్ని కాదంటూ ఈ ఒంగోలు ఎలక్షన్ అధికారులు కేవలము మాక్ పోలింగ్తో సరిపెట్టేటప్పటికి బాలినేని గారు ఈ తంతునంతా ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు నిన్న ఏమన్నారంటే, మీకు ఏదన్నా వాళ్ళు చేస్తున్నారు కదా, చెందుతున్నారు కదా అంటే, కాదండి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం చేయట్లేదని చెప్పి పేర్కొనడం జరిగింది. అప్పుడైతే మీరు సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు కదా అని హైకోర్టు వారు అన్నారు. మీరు అదే ఆర్డర్ రాస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని పేర్కొనడం జరిగింది. ఆ పిమ్మట ఇన్స్ట్రక్షన్స్ కానీ ఒక రోజుకి వాయిదా వేశారు.
దాని బదులు క్లియర్ గా హైకోర్టు వారు నిన్న ఏదైతే సుప్రీంకోర్టు వారు చెప్పారో అది యథావిధిగా పాటించండి, చేయండి, మాక్ పోలింగ్ కి వెళ్ళొద్దు అనేది కనుక నిర్ధారించి ఉంటే కనుక ఈ సమస్య ఉండేది కాదు. ఈ రోజు ఎందుకు హైకోర్టు వారు కాదు ఇంత కీలకమైనటువంటి అంశంలో హైకోర్టు వారు తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్లు అనిపించదా? ఇది మాబోటి సామాన్యులకి టెక్నికల్గా లీగల్గా మేమేం ఆపాదించట్లేదు కానీ బట్ హైకోర్టు వారు అలా మీరు చెప్పినట్లుగా సుప్రీంకోర్టు ఆదేశాలను వాళ్ళు అమలు చేయాల్సిన బాధ్యత హైకోర్టు మీద ఉంటుంది కదా. వెంటనే ఎస్ సుప్రీంకోర్టు ప్రకారం చేయండి అని ఒక లైన్ ఇచ్చేస్తే అయిపోయేది కదా. అవునండి, ఆ లైన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా హైకోర్టు మీద ఉంది. నిన్న మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేసుకొని మధ్యాహ్నం 2-3 లోపల అసలు మీరు ఏం చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు మీరు చేయాల్సిందేనని చెప్పుంటే బాగుండేది. కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఒకరోజు వాయిదా వేశారు. మళ్ళీ వాయిదా వేసి ఏదైతే ప్రామాణికత చెక్కు చెదరలేదు అనే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ మీద కూడా ఎటువంటిది చెప్పకుండా చేయకుండా ఈ రోజుకి వేశారు వాయిదా. మళ్ళీ చిన్న విషయం సింపుల్ ఇంగ్లీష్ లో ఉందండి, అది కూడా సుప్రీంకోర్టు వారు ఇచ్చింది కూడా. ఆ సింపుల్ ఇంగ్లీష్ ని వీళ్ళు నిర్ధారిస్తే హైకోర్టు వారు నో యూ షుడ్ డూ లైక్ దిస్ అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఆజ్ఞాపిస్తే రీట్రీట్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సరిపోతుంది. అది ఈ రోజు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే హైకోర్టు వారు ఏదన్నా కనుక ఇచ్చినా మళ్ళీ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. అసలు హైకోర్టు వారు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా అని ఎట్లా అంటారు? వాళ్ళ జ్యూరిడిక్షన్లో ఈ వ్యవహారం ఉన్నప్పుడు దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ విమర్శలు రావా? నిన్న వచ్చినాయండి. హైకోర్టు వారు అసలు సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇస్తే సుప్రీంకోర్టుకే వెళ్ళండి అనే విధంగా ఎందుకు అన్నారో కూడా అర్థం కాలేదు. సుప్రీంకోర్టు ఏముందో మేము పరిశీలిస్తాం, సుప్రీంకోర్టు చెప్పినట్టు చేయాల్సిందే అని అంటే బాగుండేది. సుప్రీంకోర్టు వారు చెప్తే సుప్రీంకోర్టుకే మీరు వెళ్ళండి అనటం కూడా చాలా శోచనీయంగా ఉందండి. ఏది ఏమైనా సరే ఇందులో మాత్రం ఇవి అసలు అందరూ ఇంకొకసారి చెప్తాండి, వీవీప్యాట్ లో ఉన్న స్లిప్స్ మిషన్ లో ఉన్న ఓట్లతో సరితూల్చుకోవాలి. అంతేకాకుండా ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ ని బ్యాలెట్ యూనిట్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఏదైతే రాశారో అదే ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ మారలేదు అని బెల్ ఇంజనీర్స్ సర్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది చేస్తేనే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వాటిని అన్నింటినీ ప్రూఫ్ తో సహా మీడియాకి కానీ ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేశారో ఆ క్యాండిడేట్ కానీ ఆ వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు వారు క్లియర్ గా పేర్కొనడం జరిగింది. అవన్నీ కూడా జరిగితే అప్పుడు ఈవీఎంల ప్రామాణికత మీద అందరికీ ఉన్న సందేహాలు ప్రపంచవ్యాప్తంగా తొలగిపోతాయని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ఫామ్ 20 అనేది ఉంటుందట కదా, ఫామ్ 20 కింద ఈవీఎంలో వచ్చినవి తర్వాత అట్లా వీవీప్యాట్ స్లిప్పుల్లో వచ్చినవి రెండింటినీ పోలుస్తూ అప్లోడ్ చేయాలంట కదా. ఆ అప్లోడ్ చేసే కార్యక్రమం కూడా జరగలేదని చెప్పి ఆయన ధర్మవరం ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి గారు వాళ్ళంతా వెంకటరమణారెడ్డి గారు చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఉన్నారో స్టేట్ లో అతను ఈ ఫామ్ 20 అప్లోడ్ చేసే వరకు కూడా వారి బాధ్యతల్లో ఉన్నట్టేనండి. అదంతా అప్లోడ్ చేసి అన్నప్పుడే ఎలక్షన్ ప్రక్రియ పూర్తవుతుంది. మరి ఆల్రెడీ ఉన్నది ఓన్లీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయడానికి ఎందుకు ఈ సంవత్సరం ఇంకా ఇంత లేట్ అయిందో తెలియట్లేదు. అన్ని మిషన్స్ లో ఉన్నవే వీళ్ళ దగ్గర అప్డేట్ కూడా ఉంది. ఆ ఫామ్ 20లో ఏపీలో ఎక్కడా కూడా అప్లోడ్ చేయకపోవటం కూడా విమర్శలకి తావిస్తోందండి. ఆ విమర్శలకి వాటన్నిటిని కూడా చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ప్రజలందరికీ లేదు కరెక్ట్ గానే జరిగింది ఎన్నికల ప్రక్రియ అని చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ పార్లమెంట్ దాంట్లో ఫామ్ 20లు కూడా ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేయాలి. దీని మీద కూడా ఎవరన్నా ప్రజా పిల్లు వేస్తే కనుక తొందరగా అది కూడా ఫామ్ 20లు కూడా అప్లోడ్ అవుతే ఇంకా అసలు నిజాలు తెలుస్తాయండి. లేట్ అయ్యే కొద్దీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రావటంలో తారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫామ్ 20లు కూడా ఇమీడియట్ గా అప్లోడ్ చేయాలని చెప్పి ఎవరన్నా హైకోర్టును ఆశ్రయిస్తే బాగుంటుంది. అంటే రాహుల్ గాంధీ మొదలు సందీప్ దీక్షిత్ వరకు కూడా, సందీప్ దీక్షిత్ అయితే మన చీఫ్ మినిస్టర్ షీలా దీక్షిత్ గారు అబ్బాయి ఎంత డీటెయిల్డ్గా దేశవ్యాప్తంగా 79 నియోజకవర్గాల్లో ఎట్లా తేడా వచ్చింది ఏమిటి అనేది వివరణ ఇచ్చినప్పటికి కూడా, ఆయన తన అభిప్రాయాలని చెప్పినప్పటికి కూడా, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పినప్పటికి కూడా, రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ కేంద్ర మంత్రి ఆయన లెటర్స్ అగ్రీ టు డిజగ్రీ అన్నాడే తప్ప ఎక్కడా కూడా ఆయన చేయలేకపోయాడు. ఎస్ హ్యాకింగ్కి అవకాశం ఉంది అనే విషయాన్ని ఏదో రూపంలో ఒప్పుకోక తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించట్లేదు
లేదు. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి విషయం అవుతుందా అవదా, అన్ని రాజకీయ పార్టీలు దీని మీద ఆందోళన చేయవలసినటువంటి టైం వచ్చిందంటారా, రాలేదంటారా? గౌరవ న్యాయస్థానం వారు కూడా దీని మీద బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉందా లేదా? ఇంత విమర్శలకు తావిచ్చిన ఈ ఎలక్షన్స్ లో ఎవరన్నా ఒక ఆరోపణ చేస్తే బాధ్యతాయుతంగా ఉన్నవాళ్ళు ఆరోపణలు తప్పు అని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కానీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మీద కానీ ఉంటాయండి. స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఈ విమర్శలన్నిటికీ తావిస్తూ దీనికి ఒక టైం లైన్ యూనిట్ పెట్టుకుని 1 month లోపల ఎవరెవరికి అభ్యంతరాలు ఉన్నాయో రండి, మేము వీటన్నిటినీ కూడా మేము చెప్తాం. ఆ 79 నియోజకవర్గాల్లో కూడా మేము రెడీగా ఉన్నాం, మీరు చెప్పిన వాటికి తప్పు అని చెప్పడానికి ముందుకు వస్తే ప్రజలందరూ ఏదైతే సందేహాలతో ఉన్నారో, లార్జెస్ట్ డెమోక్రసీ అయిన ఇండియాలో ఇట్లాంటివి రాకూడదు, చేయకూడదు, ప్రపంచవ్యాప్తంగా మన ఎలక్షన్ ప్రాసెస్ అత్యున్నతంగా ఉండాలని చీఫ్ ఎలక్షన్ ఆఫీస్ వాళ్ళంతటా వాళ్ళు బాధ్యతగా తీసుకొని దీని మీద కనుక ముందుకు వెళ్తే ఇన్నాటి నుంచి ఉన్న అపోహలన్నీ తొలగిపోయి ఈవీఎంల మీద నమ్మకంతో ప్రజలు ఇంకొకసారి ఓటేయడానికి ముందుకు వెళ్తారండి. లేని పక్షంలో ఈవీఎంలు అనేది అంతా కూడా మోసము అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు అన్నవాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్నదే ఇంకొకసారి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మని ఈవీఎంల మీద ఓటు వేయడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపరు భవిష్యత్తులో నేను భావిస్తున్నాను. నిజానికి శర్మ గారు, ఇప్పుడు మా బోటి వాళ్ళని కూడా మొదట ఈవీఎంల మీద ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తే మేము ఒప్పుకునేవాళ్ళం కాదు, అట్లా ఎందుకు జరుగుద్దిలే అనేవాళ్ళం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో అనుమానం ఉంది, జగన్ గారు అన్నట్లేదో మోసం జరిగింది అని నిజానికి ఆయన చొరవ తీసుకుని మొత్తం అన్ని చోట్ల అప్లై చేయండి అని చెప్పుంటే ఈ పాటికి పెద్ద సంచలనం అయి ఉండేదేమో. అవునండి. కాకపోతే ఆయన కూడా ఆధారాలు దొరకలేదనే ఒక చిన్న సందిగ్ధతతోటి ఆగినట్లున్నారు. కేవలం మాక్ పోలింగ్ కే అయితే కనుక 47,200 రూపాయలు ఒక్కొక్క ఈవీఎం మిషన్ కట్టక్కర్లేదండి, చేస్తారు, చెందుతారు. సుప్రీంకోర్టు వారు 47,200 కట్టమన్నారంటే ఆ ఈవీఎం మిషన్ మళ్ళీ ఎలక్షన్స్ కి వాడటం కుదరదు, ఆ చిప్ మళ్ళీ రీరైట్ చేయాలి, కొత్త చిప్స్ వాడాల్సి వస్తుంది. దాని కాస్ట్ ఎంత అవుతుందో ఆ కాస్ట్ మాత్రమే వీళ్ళ దగ్గర ఛార్జ్ చేయండి అని చెప్పి పేర్కొన్నారు, చెప్పారు. అట్లాంటి తరుణంలో వీళ్ళు మాక్ పోలింగ్ కి కట్టుబడి ఉండటం కానివ్వండి, చేయటం కానివ్వండి, ముందుకు వెళ్ళకపోవటం కానివ్వండి, వివిప్యాట్స్ కౌంటింగ్ కి వీటికి ఇవన్నీ మనం గమనించినట్లయితే కనుక ఎందుకున్న ఎలక్షన్ కమిషన్ వారు తాత్సహిస్తున్నారని దీన్ని నిరూపించడానికి వాళ్ళలో ఆసక్తి కనబడట్లేదండి. ఏదో తప్పు జరిగిందని చెప్పి కూడా నేను నాతో పాటు ప్రజలందరూ కూడా భావిస్తున్నారండి. రైట్. అంటే మరి దీనికి వెంటనే పరిష్కారం లభించే అవకాశం ఉందంటారా మీ అనుభవంలో? ఖచ్చితంగా లభిస్తుందండి. కనీసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు పాటించట్లేదంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. నిజంగా చేసేసి ఉంటే ఇగో అయ్యా మీరు నొక్కినవి ఇవి, ఇగో పక్కన ఉన్నటువంటి అద్దంలో కనపడినవి ఇవి, ఇగో ఈ లెక్కేసాం. ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు ఆ వివిప్యాట్ స్లిప్పుల్లోని కూడా రద్దు, వాటన్నిటినీ కూడా ఇచ్చేసేస్తారు, తగలబెట్టేస్తారనో ఏదో చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉందండి? అవన్నీ రద్దు చేసేస్తారని, రద్దీ కింద పంపించేస్తారని సుప్రీంకోర్టు వారు క్లియర్ గా పేర్కొన్నారండి. 7 రోజుల్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరివి కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ ముందు ఓపెన్ చేసే వరకు కూడా వాటన్నిటిని భద్రపరచాలని ఉంది. అంతేకాకుండా ఎవరు అప్లై చేయకపోయినా సరే 45 రోజుల వరకు వాటన్నిటిని భద్రపరచాలని ఉంది. కాబట్టి వీళ్ళు బాలినేని గారి వాళ్ళు కానీ బెల్లన్న గారి వాళ్ళు కానీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఎవరు తగలబెట్టే అవకాశం లేదు. అట్లాంటి తగలబెట్టడం కనుక ఏదన్నా జరిగినట్లయితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్తుంది, మళ్ళీ వాళ్ళందరూ శిక్షార్హులు అవుతారు. ఇది ప్రజాస్వామ్యంలోనే పెద్ద విషయం కాబట్టి వాటిని తగలబెట్టడానికి కానీ ఎవరు సాహసించరు. ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ రోజు నాకు తెలిసి ఒక ఖచ్చితమైన ఆర్డర్స్ వస్తాయి. ఇది కనుక సుప్రీంకోర్టు ఆర్డర్స్ కి విరుద్ధంగా ఉన్నా సరే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం బాలినేని గారు వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని పాటించమనే హైకోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను. అలా వస్తే గౌరవ న్యాయ వ్యవస్థకు కూడా చాలా గౌరవం పెరుగుతుంది. ఎస్, పద్ధతి ప్రకారం చేయండి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మేము ఎట్లా ఆపుతాము అనే పరిస్థితి వస్తే గౌరవ న్యాయమూర్తులకి చాలా గొప్ప ఖ్యాతి వస్తుంది కదా. ఇది కనుక ఏదన్నా వాస్తవంగా అట్లాంటివి జరగకపోతే ఓకే, జరగలేదు, ఇంకెవరికి అనుమానం ఉండక్కర్లేదు అనేది. జరిగిందనుకోండి గౌరవ న్యాయ వ్యవస్థకు కూడా చాలా గొప్ప పేరు వస్తుంది కదా. ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పిన దానికి చెప్పినట్లు చేస్తే వాస్తవాలు బయటపడినాయి, దీంట్లో ఈవీఎంలు మోసం జరిగిందనేది కనుక ఎస్టాబ్లిష్ అయిందనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా దేశం అంతా?
ఖచ్చితంగా అంటే ఎవరైతే ఈ నియోజకవర్గ పరిధిలో మాత్రమే రీఎలక్షన్ కి అవకాశం ఉంటుందండి, దేశవ్యాప్తంగా ఉండదు. ఎవరైతే అప్లై అట్లా చేస్తారో అది అది అన్యాయం కదా. ఇది అసలు వీవీప్యాట్లు 45 రోజుల్లోనే తీసేయాలని పెట్టడమే తప్పు అనేది నాకు అనిపిస్తూ ఉంది. 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఆ వీవీప్యాట్ స్లిప్పులను కనుక దాచి ఉంచకపోతే ఎలక్షన్ పిటిషన్స్ వీటన్నిటికీ ఎప్పటికీ ఇదవుతుంది. ప్లస్ ఇప్పుడు మీరు అన్నట్లుగా కనుక కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితం అయితే మరి ఇప్పుడు అది అన్ని చోట్ల ఎందుకు వర్తించదు అనే ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు మొత్తం వ్యవస్థ మీదే అనుమానాలు వస్తాయి కదా. మీకు కొమ్మినేని గారు ఇంకొక విషయం, ఇది చెక్ చేసి అది అసలు తప్పు జరిగిందా లేదా నిర్ణయించమని మాత్రమే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లో ఉంది. కానీ నిజంగా తప్పు జరిగినట్లయితే ఏం చేయాలి, ఏం ప్రొసీజర్ పాటించాలి అనేది ఇప్పటిదాకా ఎక్కడ చట్టంలో లేదు, జడ్జిమెంట్స్లో లేదు. ఇప్పుడు తప్పు జరిగిందని నిరూపితమైతే ఆ నియోజకవర్గంలో కూడా ఎలక్షన్ పెట్టాలా లేదా అనేది ఎక్కడా కూడా ప్రెసిడెంట్ లేదు. ఇది ఫస్ట్ టైం మొదటిసారిగా వచ్చింది కాబట్టి తప్పు జరిగితే ఏం చేస్తుంది అనేది మళ్ళీ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాలినేని గారు కూడా 4 రోజులు అవుతోందండి ఇది ఎలక్షన్ కమిషన్ నోటీసులు సర్వ్ చేసి, ఎందుకంటే సెలవులు రావటం వల్ల. అయినా సరే మాకు ఈ విషయం గురించి ఏం తెలియదండి, మాకు ఇంకా టైం కావాలి ఇన్స్ట్రక్షన్స్, కానీ మళ్ళీ నిన్న టైం తీసుకున్నారు. అంటే బాలినేని గారు నోటీస్ ఇచ్చిన 4 రోజులు టైం ఉన్నా సరే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఆన్సర్ చేయడానికి ముందుకు రాలేదు. నిన్న మళ్ళీ టైం అడిగారు. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అవన్నీ, అట్లాగే బెల్లాని చంద్రశేఖర్ గారు ఇట్లాంటి 2-3 అభినందించాల్సిందే ఈ విషయంలో. ఆయన ఏమో బ్యాటరీ ఛార్జింగ్ 90% ఉండటం ఏంటి అంత పోలింగ్ అయిన తర్వాత అని చంద్రశేఖర్ గారు రేజ్ చేయటం, ఈయన డౌట్ఫుల్గా ఉన్నటువంటి వీటి మీద చెప్పటం, ఇదంతా కూడా ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారిని ధైర్యంగా ముందుకొచ్చినందుకు అభినందించాలి. ఇక విష్ణు గారు సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి అయిపోయిన పెళ్ళి బాజాల్లాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెళ్ళి శ్రీ సిటీలో ఎలక్షన్ ఇది ప్రచారం కోసం ఈ యూనిట్లు ప్రారంభోత్సవం చేయటం, ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి బ్రహ్మాండం భజగోవిందం అని ప్రచారం చేయటం, ఏంది ఇది మీకే ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఇవే చూడాలా మనం? అంతేగా సార్, అయిపోయినటువంటి వాటికి మళ్ళీ తిరిగి మళ్ళీ పెళ్లి అనేది జోక్ ఉంది కదా, అట్లా తయారైంది పరిపాలన అంటే. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారి లీడర్షిప్ లో నంబర్ 1 స్థానం వచ్చింది, అగ్రభాగానే ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ లో. దాన్ని బట్టి విశాఖలో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కానీ, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పారిశ్రామిక అనుకూల నిర్ణయాల మూలంగా కానీ గత ప్రభుత్వంలో బాగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా సక్రమంగా జరిగింది. దాని మీద ఈ పెట్టుబడుల మీద పరారైపోతున్నారు, పారిపోయారు, వెళ్లిపోయారు, మేము వెళ్లి కొత్తవి తీసుకొస్తామని, పారిపోయిన వాళ్ళు పట్టుకొస్తామని చెప్పని ముందే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి శ్రీ సిటీలో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటారని, కానీ ఏం వాస్తవాలు తెలిస్తే విష్ణు గారు మీరు నా అభిప్రాయం ప్రకారం మీరు పొరపాటు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటారని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చేవాళ్ళు ఇంకెవరు లేరనే అభిప్రాయంలో ఉండాలి. ఈనాడు ఆంధ్రజ్యోతి తెలియజేసిన వాళ్ళకి అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఐడియాలజీ ఈజీగా మోసం చేయొచ్చు, లేకపోతే ఏపీ ప్రజలు ఈజీగా మోసం చేయొచ్చు, మోసపోతారు. అదే కరెక్ట్. ఎన్నికల్లో వచ్చినటువంటి అది ఇందులో కూడా జరుగుతుంది. ఎందుకంటే కనీసం ప్రభుత్వం వచ్చి 90 రోజులు కాలేదు, అప్లికేషన్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా పూర్తి చేసి ఐడెంటిఫై చేసి గత ప్రభుత్వం కొన్ని ప్రారంభించినవి, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి, గత ప్రభుత్వంలో సిద్ధంగా ఉన్న వాటికి పోయి అక్కడికి వెళ్లి ఈరోజు మేము మా ప్రభుత్వం ఓ బ్రహ్మాండమైన అంటే ఏంటంటే దీన్ని చూపించి ఏదో జరిగిపోయిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈయన వచ్చిన అనతి కాలంలోనే 60 రోజుల్లోనే 90 రోజుల్లోనే 1500 కోట్లు రమారమి పెట్టుబడులు వచ్చేసినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చేసినాయని ఒక బిల్డప్ కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇది ఎలా ఉందంటే ఒక ప్రభుత్వమే పనిగట్టుకుని అబద్దాలు చెప్తాము, దాని పత్రికలు ప్రచారం చేయటము, ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ఏంటనేది, విలువలు ఏంటనేది ఖచ్చితంగా ఆలోచన చేస్తాను. ఆరోపణ చేయడమే కాదు, గతంలో నేను అనేక సందర్భాలు చూసామండి.
జగన్ టైంలో పరిశ్రమలు వస్తుంటే వాటికి వ్యతిరేకంగా ఎంత బురద వేసిందంటే ఈనాడు పత్రిక అయితే దారుణమైనటువంటి బురద. మీ భూములు ఇస్తుంటే భూములు ఇచ్చారని, తక్కువైతే తక్కువైందని అసలు అరాచకంగా రాశారండి. ఇప్పుడేమో అసలు అంతా బ్రహ్మాండం అని రాస్తున్నారు. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది వ్యవస్థ. రైట్. ఫైనల్గా వెంకటేష్ శర్మ గారు, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద ఏమైనా ఒక మాట మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు పెద్దలు విష్ణు గారు చెప్పినట్టుగా అయిపోయిన పెళ్లికి బాజంత్రులాగా ఆల్రెడీ ఓపెన్ అయిన వాటిని మళ్ళీ ఈయన వెళ్ళి రోజు మీడియాలో కనబడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అట్లా ఏదో ఒకటి చేయాలని చెప్పి మళ్ళీ అన్ని రీఓపెనింగ్ చేస్తూ రోజు మీడియాలో కనబడతారని నేను అనుకుంటున్నాను. రైట్.